హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ల వార్తలు చూద్దాం. కాంగ్రెస్లో రచ్చరచ్చ, మంత్రి సురేఖ ఇంటి మీదకి పోలీసులు, అర్ధరాత్రి హైడ్రామా. ఆమె ఇంట్లోనే ఉన్న మాజీ ఓఎస్డీ సుమంత్, ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చామన్న పోలీసులు, అడ్డుకున్న సురేఖ, ఆమె కుమార్తె సుష్మిత. తీవ్ర వాగ్వివాదం, ఆరోపణలు వస్తే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్న. మరి రేవంత్ సన్నిహితుల అవినీతి సంగతి ఏంటని నిలదీత. సుమంత్ జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక. మరింత ముదిరిన మేడారం జాతర పనుల వివాదం. మొన్న మంత్రి పొంగులేటి సమావేశానికి సురేఖ గైరాజరు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ కార్యక్రమానికి డుమ్మా. కాంగ్రెస్లో వీళ్ళు 2023 ఎన్నికలకు ముందు మేము వస్తే మార్పు తెస్తామా అన్నారు. మార్పు స్పష్టంగా కనపడుతుంది. ఇది మార్పు ప్రజలకి సేవ చేయడానికో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్నట్టు లేదు. మార్పు ఎట్లుందంటే క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒకళ్ళనొకళ్ళు గిల్లి కజ్జాలు, ఒకడేమో నువ్వు దున్నపోతని, ఇంకొక ఆయన ఇంకొకటని. ఇక ఒక మంత్రి ఒక జిల్లాకు పోతే ఇంకో మంత్రి ఆ జిల్లాకు పోడు, రివ్యూల్లో పాల్గొడు. స్వయంగా ముఖ్యమంత్రి వస్తే మంత్రి పాల్గొంటారు. విచిత్రమైన మార్పు కనపడుతుంది మనకి. ఈ రచ్చరచ్చ ఏమవుతుందో రాష్ట్రానికే నష్టమవుతుంది. ఇట్లాంటి మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేకుండా, మంత్రులకి ముఖ్యమంత్రికి మధ్య కోఆర్డినేషన్ లేకపోతే మీరు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు? ఈరోజు రైతులకి, విద్యార్థులకి, మహిళలకి, నిరుద్యోగులకి అనేక సమస్యలు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలి? అసలు మీ పంచాయతీలో సరిపోతున్నాయి. కొండా సురేఖ ఓఎస్డీ పైన కంప్లైంట్ వచ్చిందట. ఇంటర్నల్గా ముఖ్యమంత్రి గారు ఆఫీస్ వాళ్ళు చేసిన ఎంక్వైరీలు తెలిస్తే పక్కకు పెట్టారు ఆయన్ని. మరి పక్కకు పెట్టినప్పుడు ఒక ఓఎస్డీని పక్కకు పెడితే దానిపైన ఏదైనా ఉంటే ఇంటర్నల్ మాట్లాడుకోవాలి తప్ప రచ్చరచ్చ చేసుకొని బజారున పడితే మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా? రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన మంత్రులు, ముఖ్యమంత్రులే బజారున పడితే పంచాయతీలు చేసుకుంటుంటే మీడియా ముందు కానీ ప్రజల ముందు ఎంత చులకనవుతారు? ఇది ఏది లేదు, మా పంతాలు మా పట్టింపులు తప్పని. కొండా సురేఖ ఏమంటుందంటే, నన్ను టార్గెట్ చేశారు రెడ్లు. ఆ రెడ్లల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట, ఉత్తమ్ కుమార్ రెడ్డి అట, వేం నరేందర్ రెడ్డి, ఇట్లా కొన్ని పేర్లు చెప్తున్నారు. రేవంత్ రెడ్డితో సహా టార్గెట్ చేశారు అంటున్నారు. దేనికి టార్గెట్ చేశారు? మీరేమైనా ప్రజలకు సేవ చేస్తుంటే వాళ్ళు టార్గెట్ చేసి అడ్డుకుంటున్నారా? లేకపోతే వాళ్ళ టార్గెట్ ఏంటి? ఏ టార్గెట్ చేసినా ప్రజల కోసం కాదు మీ టార్గెట్లు. మీ వాటాలు, మీ టెండర్లు, మీ పంపకాల కోసం టార్గెట్ లెక్క ఉంది తప్ప. ఈ మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో పొన్నం ప్రభాకరు, అడ్లూరు లక్ష్మణు, వివేకు, పొంగులేటి సురేఖ గారు, సీతక్క, వీళ్ళ మధ్యలో చదరంగం ఆడుతున్నారు, రాజకీయ చదరంగం. ఇందులో ఎంత లో క్లాస్గా అంటే అంత లో క్లాస్ చేస్తాను. అల్టిమేట్గా ఏందో పార్టీకి నష్టంతో పాటు రాష్ట్రానికి కూడా నష్టం. అది గమనిస్తుందా లేదు కానీ మొత్తానికైతే రచ్చరచ్చ అవుతుంది. ఈ రచ్చకి పులి స్టాపు పడే పరిస్థితి లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఓటు చోరీ అని బీహార్ అటు తిరుగుతుండు. అసలు వీళ్ళ గురించి పట్టించుకుంటుండా ఆయనకు తెలుస్తుందా లేదా అర్థం కావట్లేదు. ఆ ఇన్ఛార్జి మాట వీళ్ళు పట్టించుకుంటున్నారా లేదా కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికైతే కాంగ్రెస్లో అవినీతి రాజకీయం రచ్చకెక్కి రోడ్డున పడ్డది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ను డిస్మిస్ చేసిన ప్రభుత్వం బుధవారం ఆమె ఇంటి మీదకి మఫ్టీలో పోలీసులను పంపింది. సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు ఆయన అరెస్ట్ చేసేందుకు తాము వచ్చామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. అయితే అందుకు మంత్రి ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా సురేఖ, ఆమె కుమార్తె సుష్మిత పటేల్ పోలీసులను గేటు వద్దే అడ్డుకొని వారితో వాగ్వాదానికి దిగారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులపై వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి కార్యాలయం విచారణలో ఆయన కొన్ని అవినీతి వ్యవహారాలు చేస్తాడు అని చెప్పి సమాచారం వచ్చి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాలి. ఇప్పుడు కానీ సస్పెండ్ చేసిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నేను కాపాడుతా, నా ఇంట్లో ఉంటే నేను బయటికి తీసుకురాను, ఎందుకు వచ్చారో చెప్పండి, లేకపోతే ఆయన చేయలేదా, ఏం చేయలేదా అవినీతి అని ఆమె టార్గెటెడ్గా మాట్లాడారు. డెక్కన్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను బెదిరించిండు, రివాల్వర్తో బెదిరించి దానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వచ్చినాయి కాబట్టే సస్పెండ్ చేశారు అన్నప్పుడు ఒక మంత్రిగా బాధ్యతగా మీ ఓఎస్డీని సస్పెండ్ చేస్తే ఆయన తీసుకొచ్చి మీ ఇంట్లోనే పెట్టుకొని నేను కాపాడుతా ఎక్కడ దాకా పోతా అంటే అవినీతి పరుడికి మీరు అండగా ఉంటారా మీ సొంత ప్రెస్టీజీల కోసం అనేది ఇప్పుడు ప్రశ్న. మొత్తానికైతే ఇది రెడ్లు బీసీలుగా మలిచే అవకాశం ఉంది. రెడ్లు ఒకవైపు బీసీ రిజర్వేషన్ 40% ఇస్తాం, బీసీల కోసం పార్టీ ఉందని చెప్పుకుంటూ
కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లంతా ఒక ఆధిపత్య ధోరణిలో బీసీలని ఎస్టీలని అనగదొక్కుతున్నారనే ఒక ఇష్యూనైతే ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి కొండా సురేఖ వచ్చింది. ఇది ఏ కాడికి వస్తుంది? సుమంత్ సస్పెండ్తోనే ఆగిద్దా, లేదంటే మంత్రి వర్గం నుంచి తప్పించేదాకా వస్తుందా అనేది కూడా ఒక అనుమానం అవుతుంది. ఇది ఎంత దూరం పోద్దో కానీ ఇది రాష్ట్రానికి వాళ్ళ పార్టీకి కూడా నష్టమే. బీసీల బంద్కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్టు చెప్పింది. నేను బీఆర్ఎస్కు పార్టీ ఆఫీస్కి పోయి బీసీ నాయకులంతా కలిశారు. మా బంద్కు 18వ తారీఖు ఇచ్చే బంద్కు మద్దతు ఇవ్వాలని. ఇస్తున్నావా అనడం ఇవ్వాల్సిందే, అనివార్యం కదా, ఇవ్వకుండా ఉంటే కుదిరింది. మంత్రుల పేషీలపై నిఘా, ఇంటెలిజెన్సీకి సర్కారు బాధ్యతలు, పిఎస్, ఓఎస్డీ, పిఏ కదలికలపై సీఎం ఆరోప్, ఫైల్ క్లియరెన్స్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు, అవినీతి దందాలపై వివరాల సేకరణ, శాఖలో అతి జోక్యం, అధికారుల పెత్తనంపై రిపోర్టు, మంత్రి కొండా ఇంటి వద్ద హైడ్రామా. మంత్రుల పేషీ పైన సీఎంఓ కార్యాలయం నిఘా పెట్టిందట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మా 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 మంత్రులలో మా ప్రభుత్వంలో అవినీతి ఉందని వాళ్ళే చెప్పుకుంటున్నారు బయటికి. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక మంత్రి బయటకు వచ్చి ఇట్లా మాట్లాడలే. వాళ్ళ పార్టీలో ఉన్న సామాన్య కార్యకర్త కూడా మా పార్టీలో అవినీతి ఉందని చెప్పలే, బయట వాళ్ళు విమర్శించారు కదా. కానీ వితిన్ ద పార్టీలోనే, వితిన్ ద సర్కార్లోనే విమర్శలు, మీకు మీరే ఒక క్రియేషన్, అవినీతి ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేయటం. ఇప్పుడు అవినీతి ఉందని ఒక మంత్రి ఓఎస్డీని సస్పెండ్ చేస్తారు, మళ్ళీ ఆ మంత్రి ఇంటికి పంపిస్తారు. టెండర్ల కాడ గొడవలు. ఇప్పుడు మంత్రులపైన డైరెక్ట్ నిఘా పెట్టిన అనే విషయాన్ని బయటికి లీకులు. మంత్రులు ఓఎస్డీలు, పిఎస్లు ఫైల్ క్లియరెన్స్కి లంచాలు అడుగుతున్నారని మీరు లీకులు ఇస్తారు. ఆ లంచాలు అడుగుతున్నారంటే ప్రభుత్వానికే మచ్చ. అల్టిమేట్గా నిఘా అయితే పెట్టారు కంటే ఏది ఉన్నా పార్టీకి, ఆ ప్రభుత్వానికి ఒక మరక, మకిలంటింది, అవినీతి మకిలే. ఇప్పటికే మంత్రి పేషీ ముందు 100 మంది కాంట్రాక్టర్లు వచ్చి బిల్లుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి. ఇప్పటికే కొంతమంది మంత్రులపైన పర్సెంటేజీలు తీసుకుంటున్నారని ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఇట్లుండగానే మళ్ళీ ఈ ధర్నాలు, ఈ కార్యక్రమం ఇట్లుండగానే ఓఎస్డీలను సస్పెండ్ చేయడం, మంత్రుల పేషీలపై నిఘా పెట్టడం, పిఎస్లు ఓఎస్డీలు ఫైళ్ళ క్లియరెన్స్కి డబ్బులు అడుగుతున్నారని మీరే ఒప్పుకొని నిఘా పెడితే, నిఘా పెట్టండి, అది బయటికి రాకుండా చేసుకోవాలి తప్ప మళ్ళీ మీరు ఎవరినో టార్గెట్ చేసి లీకులు చేస్తే ఆ లీకులు కాస్త మళ్ళీ ప్రభుత్వం మేడకే చుట్టుకుంటాయి. అంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఏంటంటే ఇదే. ఈజీగా ఒకళ్ళకొకళ్ళు బయట మాట్లాడుకునే పరిస్థితి, అవినీతి గురించి మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇటు సర్కారు, అటు పార్టీలు, బీసీ సంఘాల్లో ఉత్కంఠ. 18న రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల పిలుపు, కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు పలు సంస్థల మద్దతు. బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఏముంటుంది విచారణ? ఏమి ఉండదు. విచారణ ఉంటుంది కానీ 4 వారాలు వాయిదా వేస్తారు, నోటీస్ అంటారు. అదే వాళ్ళు ఉంటే గింటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ విచారణ జరిగినా దానిపైన హైకోర్టు ఇచ్చిన స్టే వికేట్ చేసే పరిస్థితి అయితే దాదాపు లేదు, 99% లేనే లేదు. ఇది విచారణ అని ఏదో టెన్షన్ పెట్టుకోవడం తప్ప అక్కడ అయ్యేది లేదు, మనకు ఒరిగేది లేదు. నేడు క్యాబినెట్ భేటీ, బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో విచారణపై చర్చ. ఈరోజు క్యాబినెట్ భేటీ కూడా ఉంది. మరి ఈ భేటీకి కొండా సురేఖ వస్తారా? ఈ భేటీ తర్వాత కొండా సురేఖ మంత్రివర్గంలో ఉంటారా, ఉండరా అనేది ఇప్పుడు పెద్ద చర్చ. ఇప్పుడు ఎందుకంటే నేను నర్సంపేటకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి వాళ్ళ కుటుంబం సంబంధించి ఒక కార్యక్రమం జరిగితే వాళ్ళ మాతృమూర్తి చనిపోతే దానికి సంబంధించి సంతాప సభకు పోయారు. స్వయంగా వరంగల్ మంత్రి కొండా సురేఖ దాంట్లో హాజరు కాలే. ఈరోజు మళ్ళీ మంత్రివర్గం ఉంది. రాత్రే కొండా సురేఖ ఇంటిపైకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోయారని బయటికి లీకులు వచ్చినాయి. దానిపైన పెద్ద దుమారం నడుతుంది. మరి ఈ పరిస్థితిలో కొండా సురేఖ మంత్రివర్గ సమావేశానికి హాజరవుతారా? దాంతోపాటు కొండా సురేఖ కూతురు రెడ్లు మమ్మల్ని అనసాలని చూస్తున్నారని డైరెక్ట్గా కొంతమంది పేర్లు తీసుకుంది. ఈ పరిస్థితులు మరి కొండా సురేఖ వస్తారా, వస్తే ఏం జరిగిద్ది, రాకపోతే అసలు మంత్రివర్గంలో ఉంచుతారా, తీసేస్తారా అనేది పెద్ద చర్చ. రైట్. ఆదాబ్ హైదరాబాద్. నమీ స్త్రీ నమ్మక ద్రోహం అంటే నిబంధనలు నేలమట్టం, అబ్దుల్లాపూర్ మెట్లో భారీ కుంభకోణం,
ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ దందా, అనుమతి ఒక చోట, నిర్మాణం మరో చోట. రెరా, హెచ్ఎండిఏ పర్మిషన్లు పక్కన పెట్టి నిర్మాణాలు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం బరితెగించిన నమీశ్రీ. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండు. 625 కుటుంబాలకు పంగనామాలు. ఆకర్షణీయమైన బ్రోచర్లతో అమాయకులను మోసం చేసేందుకు కుట్రాట. నమీశ్రీ అట. అటవీ భూముల అక్రమ నిర్మాణం, ప్రజలను మోసం చేస్తున్న నమీశ్రీ నిర్మాణం సంస్థ. నకిలీ నాలా పత్రాలతో మోసం. 2.5 ఎకరాలకు అనుమతి ఉంటే 6.15 ఎకరాలకు బోగస్ పత్రాల సృష్టి. ఈ నమీశ్రీ అట. మరి హెచ్ఎండి వాళ్ళు, రెరా వాళ్ళు, రెవెన్యూ, జిహెచ్ఎంసి ఏం చేస్తుందో తెలియదు కానీ రోజుకొకటి హైదరాబాద్లో వెలుస్తున్నాయి ఇట్లాంటి ఈ నిర్మాణ కంపెనీలు, కన్స్ట్రక్షన్, రియల్టర్లు, బిల్డర్లు, మోసాలు. ఇప్పటికే హైడ్రా పేరుతోని చాలామంది ప్రజలు ఇటు హైడ్రా అటు రియల్టర్ల చేతిలో మోసపోయారు. మళ్ళీ ఇదే అబ్దుల్లా పీర్ మెట్లో అనట నమీశ్రీ అని మంచి యాడ్ వేసిండు. యాడ్ వేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాడు చేసిండు. ఇది అసలు మోసం ఏంటంటే నమీశ్రీ నిర్మాణ సంస్థ తట్టన్నారం గ్రామంలోని సర్వే నెంబర్ 121/Pలో నిర్మాణం కోసం అధికారికంగా రెరా మరియు హెచ్ఎండిఏ అనుమతులు పొందింది. ఆ అనుమతులకు సంబంధించిన నెంబర్లు. అయితే ఆ స్థలాన్ని వదిలేసి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 117/6లోని అటవీ భూమిలో అక్రమంగా నిర్మాణం ప్రారంభించింది. రంగురంగుల బ్రోచర్లో ఆకర్షణీయమైన ఆఫర్లతో 625 కుటుంబాలను మోసం చేసేందుకు సిద్ధమైంది. నకిలీ నాలా పత్రాలతోని ఎంత ఘోరమో చూడండి. మామూలుగా తట్టన్నారం గ్రామ పంచాయతీ గ్రామం పరిధిలో 121/P అనే సర్వే నెంబర్లో ఉందట వాళ్ళకి పట్టాభూమి. అది చూపించి పర్మిషన్ తీసుకున్నారు రేరా దగ్గర, హెచ్ఎండిఏ దగ్గర. పర్మిషన్ అయితే అది తీసుకున్నారు. నిర్మాణం చేసేది 6 ఎకరాల 15 గుంటల భూమి అటవీ భూమిలో పక్కనే ఉందట. 117/6 సర్వే నెంబరు. దీన్ని గుర్తించాల్సింది ఎవరు? ఆ రెరా పర్మిషన్ ఇచ్చేటోడు, హెచ్ఎండి వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, వీళ్ళు జాయింట్ సర్వే చేయాలి. సపోజ్ దరఖాస్తు పెట్టుకుని 121/P అనే భూమి కోసం నిర్మాణం చేయడానికి అప్రూవల్కి పెట్టుకున్నా ఆయన. నీ 121 ఎక్కడ ఉందో చూపిద్దురా అని వాళ్ళందరూ వచ్చి దాన్ని సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి పోవాలి. వీళ్ళు పోరు. ఆఫీసులో కూర్చొని ఒక 121 ఇస్తున్నాం పో అంటారు. 121 పేరు మీద అనుమతి ఉంటుంది. 117లో నిర్మాణం చేస్తారు. ఎవరు గుర్తించాలి దీన్ని? పాపం ప్రజలు కష్టపడి కొనుక్కుంటారు. ఎందుకంటే బ్రోచర్లో, అందమైన బ్రోచర్లో హెచ్ఎండిఏ, రెరా, జిహెచ్ఎంసి పర్మిషన్ ఉంది చూసి వన్ ఫైన్ డే ఒక 5 సంవత్సరాల తర్వాత హైడ్రా వస్తుంది. నువ్వు కొన్నది 121లో కానీ ఇది 117లో కట్టారు కాబట్టి కూల్చేస్తాను అన్నది. ఎవరు నష్టపోయేది? ఈ నష్టానికి బాధ్యత ఎవరు? ప్రభుత్వం కాదా? అది 121లో కడతండా, 117లో కడతండా, మనం పర్మిషన్ దేనికి ఇచ్చినో, ఆయన ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తానని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా. ఇంత పెద్ద యంత్రాంగం ఉండి కనీసం అది చేయట్లేదంటే వీళ్ళు లంచాలకు అలవాటు పడి ఈ డబ్బుల మత్తులో పడి నువ్వు ఏడవ దగ్గర వాళ్ళకి తెలిసే మళ్ళా 6 ఎకరాల 15 గుంటలు అటవీ భూమిని కబ్జా చేసి నిర్మాణం చేస్తుంటే అటవీ అధికారులకు తెలియదా? రెవెన్యూ వాళ్ళకి తెలియదా? ఉత్తగా పోయి రెవెన్యూ సర్వేర్ అక్కడ నిలబడితే వెళ్తుంది. నా ఓటోడు పోయి నిలబడ్డా సెల్లో ఒక యాప్ ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ దగ్గర నిలబడితే ఇది 121, 117 తెలిసిపోద్ది. అంటే కస్టోడియన్గా, అంటే ప్రభుత్వ భూములకి కస్టోడియన్గా ఉండాల్సిన ఆఫీసర్లే డబ్బుల మత్తులో పడి, డబ్బుల ఆశలో పడి ఇట్లాంటి అన్యాయం చేస్తుంటే దీనివల్ల ప్రభుత్వ భూమి పోతుంది, ప్రజల అన్యాయం అవుతారు బాబు. 615 కుటుంబాలు అది 121 సర్వే నెంబర్లో ఉందనుకొని కొనుక్కుంటే 117లో నిర్మిస్తుంటే ఆ 615 కుటుంబాల పైన హైడ్రా లాంటిది రేపేదని వచ్చి దాడి చేస్తే ఎవరు బాధ్యులు? అంటే మళ్ళీ వాళ్ళే పాపం అమాయకులు బలైపోవాలి. ఇది నమీశ్రీ నిబంధనల నేలమట్టం చేసేది జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెరా వాళ్ళు. రైట్, సాక్షి చూద్దాం. రైట్,
ఇగో మాపై సీఎం రేవంత్ కుట్రబంతుడని అంటుంది ఆమె సుష్మిత, కొండా సురేఖ గారి కూతురు. ఆ వచ్చిన ఆఫీసర్లతో మాట్లాడుతాను, నువ్వు ఎట్లా వస్తావు ఇక్కడికి అని చెప్పి. ఓటుకు కోట్లుపై నేడు సుప్రీం తీర్పు, రేవంత్ రెడ్డిపై దాఖలైన కేసు చెల్లుబాటు కాదు. ముకుల్ రోహిత్గి అంటాడు, అప్పట్లో రేవంత్ మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. ఆర్యం సుందరం విచారణ నేటికి వాయిదా వేసిన ధర్మాసనం. నిన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగింది ఓటుకు నోటు కేసులో. అంటే ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు దాంట్లో ప్రధానంగా నిందితుడు. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు, ఆ కేసు నుంచి నన్ను తప్పించిండని. ఇక ఆయన తప్పితే కేసు ఎక్కడిది? బ్యాగ్ తీసుకొని పోయినా ఆయనేనా? 50 లక్షల రూపాయలు బ్యాగ్ తీసుకొని ఎమ్మెల్సీ దగ్గర పోయి ఓటు ఏమైనా అడగటానికి పోతే డైరెక్ట్గా వీడియోలు ఆడియోలు అన్నీ బయటకు వచ్చాయి. ఇక నన్నే తప్పించండి కేసు నుంచి అని వెళ్ళారు. ఏసీబీ పెట్టిన కేసు నుంచి తప్పించండి. ఇప్పుడు అదే ఏసీబీ మన రేవంత్ రెడ్డి గారు కనుసన్నలో పనిచేస్తుంది. దానిపైన సుప్రీంకోర్టులో నిన్న వాదనలు జరిగింది. ఆ వాదనలో సూర్యాపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇంప్లీడ్ అయ్యిండు. ఎందుకంటే అప్పట్లో మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసిండు, ఓటుకి డబ్బులు ఇచ్చి 50 లక్షల రూపాయలు. కాబట్టి మా వాదనలు కూడా వినండి అని అన్నది. ఆ వాదనలు వినడానికి ఈరోజు వాయిదా వేసింది. ఈరోజు వాదనలు అయిన తర్వాత ఏం తీర్పిస్తే నిజంగానే సుప్రీంకోర్టు ఆయన్ని రేవంత్ రెడ్డి గారిని తప్పించే అవకాశం ఉందే కేసు నుంచి, లేదా బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నట్టు ఎవరైతే నిందితుడు ఉండో ఆయనే ముఖ్యమంత్రిగా ఉండు కాబట్టి ఆ రాష్ట్రంలో ఏసీబీ దాన్ని చేయొద్దు, వేరే రాష్ట్రానికి కేసును బదిలీ చేయండి అని అడిగారు. అది బదిలీ చేస్తే అనేది ఈరోజు చూడాలి. నిజంగా ఒకవేళ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారినే తప్పిస్తే సుప్రీంకోర్టుని ఆయన అడిగినట్టు ఆయన పేరును తొలగిస్తే కేసు లేదు, అసలు చట్టానికి అర్థమే లేదు. ఇంకా డైరెక్ట్గా బ్యాగుతో దొరికిన తర్వాత 50 లక్షల రూపాయలు తీసుకొని పోయి ఒక ఎమ్మెల్సీ దగ్గర ఓటు కొనుక్కోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఇక డైరెక్ట్గా వీడియోలలో ఉన్నాక కూడా ఇక కేసు లేదు, తప్పిస్తున్నాం అని కోర్టులు చెప్తే ఇక రేపు ఎవడైనా ఏదైనా చేయడానికి ఇక వెనకాడ్డు. ఎందుకంటే వీడియోలు దొరికిన తర్వాత ఏముందని. లేదు అది ప్రీ ప్లాన్డ్గా కెమెరాలు పెట్టారు కాబట్టి తప్పు ఎట్లయితే కెమెరాలు పెట్టింది ప్రీ ప్లాన్ కావచ్చు, అది వేరు, అది ఒక చట్టం ప్రొసీజర్లో అది ఒక తప్పు కావచ్చు. కానీ జరిగింది అయితే అవినీతే కాదా? వీడియోలు పెట్టి నేను 50 లక్షల రూపాయలు బ్యాగ్ తీసుకొని రాని మేము వీడియోలు తీస్తున్నాం, షూటింగ్ తీస్తున్నాం అని చెప్పలేదు కదా. నువ్వు పోయింది వాస్తవం, పోతుంది తెలిసి వీడియోలు పెట్టి ఉండొచ్చు, అది ఒక రకంగా చట్ట వ్యతిరేకమే. అయినప్పటికీ జరిగిన విషయం ఏంది, దాన్ని నైతికంగా మీరు పోయినారా లేదా చెప్పాలి. అది తప్ప కాదా ఒప్పుకోవాలా. అది కాకుండా ప్రీ ప్లాన్డ్గా వీడియో పెట్టారుగా, వీడియో కెమెరాలు రికార్డు చేశారు కాబట్టి తప్పే కాదంటే రికార్డు చేయటాన్ని బట్టి తప్ప ఒప్ప ఉండదు. మీరు 50 లక్షలు తీసుకెళ్లారా లేదా, కొనటానికి ప్రయత్నం చేశారా లేదా అనే దానిపైన తప్పు ఒప్ప ఆధారపడి ఉంటుంది. చట్టం దాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. మొత్తానికైతే సుప్రీంకోర్టులో ఈరోజు ఉంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా. ఈ రైల్లో మహిళపై అత్యాచారం, మహిళా భోగిలో దారుణం, బాధితురాలు ఒక్కరే ఉండటంతో కత్తితో బెదిరించి అఘాయిత్యం, ఆపై నగదు ఫోన్తో పరారు. సత్రగచ్చి చెర్లపల్లి స్పెషల్ ట్రైన్లో గుంటూరు సమీపంలో ఘటన, సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు. రైలు మహిళా భోగిలోకి ఎక్కిండట వాడు, ఎక్కి ఒక్కతే ఉందట, కత్తితో బెదిరించి అత్యాచారం చేసి మళ్ళీ ఫోను డబ్బులు గుంజుకొని పోయిందట. రైట్, మెగా కృష్ణారెడ్డి మాతృమూర్తికి ప్రముఖులు నివాళులట. ఇదే మెగా కృష్ణారెడ్డికి సంబంధించి సరే ఆయన ఫంక్షన్ జరిగింది, అందరు పోయారు. మొత్తం తెలంగాణలో అన్ని పార్టీలు, బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్ళు దాదాపు అన్ని పార్టీలు మెగా కృష్ణారెడ్డి తెలంగాణ సంపదను దోసుకుపోతున్నాను. ఆ దోసుకుపోతున్న నాయకులు మొత్తం పోయి నిన్న అక్కడ ఆ ఫంక్షన్లో అటెండ్ అయ్యారు. గమ్మత్తుగా ఉంటుంది. కాంట్రాక్టర్లకి రాజకీయ నాయకుల సంబంధాలు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో కాంట్రాక్టర్ అంటే మొద్దు, అధికారం లేకపోతే కాంట్రాక్టర్ వద్దు. ఇదే కాంట్రాక్టర్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆ విమర్శలు చేసిన నాయకులే నిన్న ముందు వరుసలో నిలబడి అందరూ పూలు చల్లి అక్కడ నివాళులు అర్పించి వచ్చారు వాళ్ళ మాతృమూర్తికి. సరే వాళ్ళ పర్సనల్ పోవచ్చు, కానీ నైతికత కనీసం ఉండాలిగా ఉండదు. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.